అంటే ఏం లేదమ్మా. ఓకే, ఈ డేటాబేస్ మెయిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీరు డీబీఎల్కి సంబంధించింది కానీ, అంటే డీబీఏ అంటే యూ గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే మీకు ఒక గ్రూప్ డిఎల్ ఉంటుంది. ఆ గ్రూప్ డిఎల్ లోపల మీ ఐడీలన్నీ మీ మెయిల్ ఐడీస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఆ మెయిల్ ఐడీస్కి సర్వర్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఆ మెయిల్ ఐడీస్కి అలర్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో సంథింగ్ అయిందమ్మా. ఓకే, సమ్ ఇష్యూ అయింది ఈ సర్వర్లో, లేదంటే ఒక జాబు ఇక్కడ ఈ జాబ్స్ ఉన్నాయి కదా, ఈ జాబ్స్కి టైంకి రన్ కావాల్సిన జాబ్స్ టైంకి రన్ కాలేదు. ఓకే, రన్ కాకుండా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయింది అంటే మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు దగ్గర ఒక 1200 సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఈ 1200 సర్వర్స్లో 2 సర్వర్స్ 3 సర్వర్స్ ఫెయిల్ అవుతాయి. 3 సర్వర్స్లో 1 జాబ్ ఫెయిల్ అయింది. ఈ 1 జాబ్ ఫెయిల్ అయితే ఈ ఫెయిల్ అయిన జాబ్ది మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ అలర్ట్ వస్తుంది. అరే ఈ పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయిపోయింది, ఈ పర్టికులర్ సర్వర్లో ఈ పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయిందని చెప్పి మీ అందరికి వస్తుంది ఆ మెయిల్. అంటే ఏం లేదు, ఒక గ్రూప్ డిఎల్ అంటారు. ఓకే, డిఎల్ అంటే గ్రూప్ మెయిల్ ఐడి. ఓకే, గ్రూప్ మెయిల్ ఐడి ఒకటి ఉంటుంది. ఇది గ్రూప్ మెయిల్ ఐడి ఎట్లుండొచ్చు అంటే L2DBS. ఓకే, L2DBS అని ఉంటుంది. ఓకే, L2DBS ఎట్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ. ఓకే, ఎట్ కంపెనీ ఏదైతే అనుకోండి, ఎట్ HCL.com. ఓకే, సో దీని లోపల మీ మెయిల్స్ ఉంటాయి. ఓకే, శ్రీకాంత్ అని, ఓకే, రఘు, దాని తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది మీ టీం అందరి మెయిల్ ఐడీస్ ఉంటాయి దాంట్ లోపల. ఓకే, సో అప్పుడు మనం ఈ మెయిల్ ఒక్కటే కాన్ఫిగర్ చేస్తాం. ఈ మెయిల్ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఒక్క సర్వర్లో ఏదైనా జాబ్ ఫెయిల్ అయింది అనుకో, టక్కన ఈ పర్టికులర్ సర్వర్లో పర్టికులర్ జాబ్ ఫెయిల్ అయింది అని చెప్పి మీకు అలర్ట్స్ వస్తాయి. సో అలర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మీరు వెళ్ళి అరే ఎందుకు ఫెయిల్ అయింది అని మీరు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి మనకి 5 అయింది ఆటోమేటిక్గా. .tr .log ఫైల్స్ వచ్చినాయా? లాగ్ బ్యాకప్స్ అయినాయి కదా. సో ఆటోమేటిక్ మనం ఏం చేయవల్ల అదే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ దాని పని అది చేసుకోలేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ రావాలా వద్దా? ఆ సర్వర్లో బ్యాకప్ జరగలేదమ్మా, టైంకి జరగలేదు, ఏదో ఇష్యూ వచ్చి ఫెయిల్ అయినాయి, మీకు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా? షిఫ్ట్లో ఎవరుంటే వాళ్ళకే మెయిల్ రావాలా, పర్టికులర్ సర్వర్లో పర్టికులర్ జాబు లేకపోతే బ్యాకప్స్ కాలేదని మెయిల్ రావాలా. ఆ మెయిల్ రావడానికే మనము మన మెయిల్స్ని కాన్ఫిగర్ చేస్తాం సర్వర్లో. దాన్ని డేటాబేస్ మెయిల్ అంటారు, డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ అంటారు. సో ఇప్పుడు ఆ డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారంటే ఆ టాపిక్ చూపిపోతాను నేను మీకు. ఓకే, సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత, ఓకే, సర్వర్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మేనేజ్మెంట్లో డేటాబేస్ మెయిల్ అని ఉంది. ఓకే, ఈ డేటాబేస్ మెయిల్లో ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ డేటాబేస్ మెయిల్, ఇది కాన్ఫిగర్ చేయాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆల్రెడీ కాన్ఫిగర్ అయ్యి ఉంటే ఇది ఎనేబుల్లో ఉంటుంది. ఓకే, లేదు ఏం కాన్ఫిగర్ కాలేదంటే నువ్వు సెటప్ చేయాలి, కొత్తగా నీ మెయిల్ సెటప్ చేయాలి. నెక్స్ట్. ఓకే, ఏం పేరు పెట్టాలి దానికి, ఏం మానిటర్ చేయడానికి, ఏదైనా ఆర్గనైజేషన్ వచ్చేసి గుర్తుపెట్టుకునే విధంగా పెట్టుకుంటారు వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్గా ఉండేటట్టు పెట్టుకుంటారు. ఓకే, అలర్ట్స్. ఓకే, ఏమైనా వాళ్ళ ఇష్టం అమ్మా, అది అలర్ట్స్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నీ పేరు పెట్టుకోవచ్చు, నా పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సాయి కృష్ణ అని పెడతా, మన ఇష్టం అది. ఓకే, నేమింగ్ కన్వెన్షన్ లాగా అంతే, ఏది గుర్తుంటే అది పెట్టుకుంటారు. ఆపరేటర్ అని పెట్టుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు దెమ్. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ HODని పెడతా, మన ఇష్టం. ఆ ప్రొఫైల్ నేమ్ ఇది ఎందుకు, అలర్ట్స్ ఫర్ జాబ్ ఫెయిల్యూర్స్, ఏమైనా ఫెయిల్ అయితే అలర్ట్స్ ఇస్తుంది మనకి. ఇప్పుడు నేమ్ ఇచ్చినాము, ఇక్కడ మెయిల్ కాన్ఫిగర్ చేయాలి, యాడ్ కొట్టాల. ఓకే, అకౌంట్ నేమ్ ఏంటి, ఏ మెయిల్ అయితే నువ్వు ఇవ్వబోతున్నావో ఆ మెయిల్ ఐడి పెట్టాలా. ఓకే, ఇక్కడ నేను నా టెస్టింగ్ పర్పస్ కోసం నా జీమెయిల్ పెడుతున్నా. ఓకే,
టెస్టింగ్కి నా జీమెయిల్ పెడతాను, బట్ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇస్తారు మెయిల్, ఏ మెయిల్ పెట్టాలని వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇది మోస్ట్లీ మీ దాకా రాదు, మీ మేనేజర్స్ మీ టీఎల్స్ వాళ్ళు చేసేస్తారు. ఓకే, అకౌంట్ నేమ్ ఏంటి నేను ఇక్కడ చెప్పినట్టు, ఓకే నేను ఇక్కడ చెప్పినట్టు L2DBS@hcl.com లేకపోతే L3DBS, ఎవరైతే 24/7 షిఫ్ట్లో ఉంటారో వాళ్ళ మెయిల్ ఐడి పెడతాడు. ఓకే, ఒకటే కాదు 2-3 పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, ఇంకొక మెయిల్ ఐడి కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, డిస్క్రిప్షన్ పెట్టాలంటే పెట్టుకో, లేదంటే లేదు. ఇప్పుడు మళ్ళీ మెయిల్ ఐడి ఇక్కడ వేస్తావు. ఇవన్నీ ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇస్తారమ్మా. ఓకే, మెయిల్ ఏం పెట్టాలా, ఓకే రిప్లై మెయిల్ ఏం రావాలా, డిస్ప్లే నేమ్ ఏం పెట్టాలా, ఈ ఈ ఇది నేనైతే నా జీమెయిల్ పెట్టున్నానో ఇవి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇస్తారు మీకు. ఓకే, సర్వర్ వచ్చేసి ఏంటి, ఎస్ఎంటీపీ సర్వర్ అడ్రస్ ఏం పెట్టాలా, దిస్ విల్ ఆల్ ప్రొవైడెడ్ బై your team leader or whoever asks you to configure this. They will give you all these details. Okay, port number, you have to give the port number ఏముందడా 587 is the port number, and enable this. Then you have to give the basic authentication ఏంది, నువ్వు ఏ జీమెయిల్ అయితే కాన్ఫిగర్ చేస్తున్నావో ఆ మెయిల్ దాని పాస్వర్డ్ ఏంది, ఆ పాస్వర్డ్ కూడా పెట్టాలి నువ్వు. ఓకే, పాస్వర్డ్ ఇచ్చి కాన్ఫిగర్ చేసి ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ కొడితే ఇది డిఫాల్ట్ ప్రొఫైలర్గా పెట్టాలా లేదా, పెట్టు. డిఫాల్ట్ ప్రొఫైలర్ దీన్నే వాడతామంటే దీన్ని పెట్టుకో. ఓకే, ఎస్, నెక్స్ట్ రన్, ఫినిష్. సో ఇప్పుడు ఇది రన్ అవుతుంది, అన్ని సక్సెస్ అయ్యి క్రియేట్ అయింది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత మనకు కనపడదు, ఇది ఎక్కడ క్రియేట్ అయిందని మనకు కనపడదు. ఓకే, ఒక్కసారి సర్వర్ని రిఫ్రెష్ చేసి నేను ఇది క్లోజ్ చేస్తున్నా. నువ్వు చేసిన డేటాబేస్ మెయిల్ కాన్ఫిగరేషన్ ప్రాపర్గా అయిందా లేదా మేనేజ్మెంట్లోకి వెళ్ళి, ఓకే డేటాబేస్ మెయిల్కి వెళ్ళి టెస్ట్ చేయాలి దాన్ని. ఓకే, టెస్ట్ చేయాలి. సెండ్ టెస్ట్ ఈమెయిల్. ఓకే, టెస్ట్ ఈమెయిల్ ఎవరికి పంపించాలా, నేను దీనికే పంపిస్తాను, ఇదే మెయిల్ ఐడికి పంపిస్తాను, లేకపోతే నువ్వు వేరే అదర్ ఈమెయిల్కైనా పెట్టుకోవచ్చు. ఓకే, దీనికి టెస్ట్ ఈమెయిల్ పెడతా, అంటే నువ్వు కాన్ఫిగరేషన్ చేసిన ప్రాపర్గా ఉందో లేదో తెలియాలి. టెస్ట్ ఈమెయిల్ కొడితే మెయిల్ వెళ్ళింది, ఇది సెండ్ అని కొడుతుంది. ఒకవేళ నువ్వు సెండ్ కొట్టిన తర్వాత టక్కన వెళ్ళి చూడు నీకు మెయిల్ వచ్చిందా లేదని. ఓకే, ఇంకా రాలా మనకి, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. జీమెయిల్ కదా ఇది, ఆటో రిఫ్రెష్ కాదు. వచ్చిందా డేటాబేస్ మెయిల్ టెస్ట్. సో నువ్వు చేసింది కాన్ఫిగరేషన్ ప్రాపర్గా ఉంటే నీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. ఓకే, సో ఇట్లా నువ్వు ఒక మీ టీమ్ మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేస్తావు ఇక్కడ. ఓకే, ఇక్కడ డేటాబేస్ మెయిల్లో కాన్ఫిగర్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఈ సీక్వెల్ సర్వర్ ఏజెంట్ పైన దాన్ని ఎనేబుల్ చేయాలి. ఏజెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి, ఓకే సిస్టమ్ అలర్ట్స్లోకి వెళ్ళి ఎనేబుల్ మెయిల్ ప్రొఫైలర్ డేటాబేస్ మెయిల్ అండ్ ప్రొఫైలర్ నేమ్ ఏముంది హైదరాబాద్, మనం ఇచ్చిన పేరు హైదరాబాద్, అది ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, హైదరాబాద్ ఇచ్చి జస్ట్ ఓకే కొడతాం. ఓకే, ఓకే కొట్టిన తర్వాత జస్ట్ ఓకే కొడతాం. దాని తర్వాత ఆపరేటర్లోకి వెళ్ళి న్యూ ఆపరేటర్ క్రియేట్ చేయాలి. న్యూ ఆపరేటర్ ఏం క్రియేట్ చేస్తావు, సేమ్ హైదరాబాద్ మెయిల్ అడ్రస్ ఏది ఉందో సేమ్ మనం అక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్సే ఇక్కడ ఇస్తాం, మెయిల్ అడ్రస్. ఓకే, నోటిఫికేషన్స్ ఏం పెట్టలేదు, ఓకే కొడుతున్నాం. ఓకే, మెయిల్ అడ్రస్ కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు అలర్ట్స్ దగ్గర కూడా అలర్ట్స్ కాన్ఫిగర్ చేయాలి. న్యూ అలర్ట్లో ఎక్కడి నుంచి రావాలి, ఇది న్యూ అలర్ట్ మనకి వేరే పేరు పెట్టుకోవచ్చు, సేమ్ పేరు కూడా పెట్టుకోవచ్చు. సీక్వెల్ సర్వర్ ఏజెంట్, రెస్పాన్స్, నోటిఫై ఆపరేటర్, మేజ్ హైదరాబాద్. ఓకే, సో ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే మన ఈ జాబ్స్ ఉంటాయి కదా, ఈ జాబ్స్లో మనం మళ్ళీ ఆ జాబ్లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేయాలి. అన్ని జాబ్స్ కాన్ఫిగర్ చేస్తాం. అలర్ట్స్, నోటిఫికేషన్స్, ఈమెయిల్, వెన్ ద జాబ్ ఫెయిల్. సక్సెస్ అయినప్పుడు మనకి అలర్ట్ రానవసరం లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ అయినా కంప్లీట్ అయినా మనకు అలర్ట్స్ అవసరం లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నీకు 1200 సర్వర్లు ఉంటాయి, 1200 సర్వర్స్ ఉంటే 1200 సర్వర్స్ నీకు అలర్ట్స్ వచ్చేసినాయి అనుకో, సక్సెస్ అని అలర్ట్స్ వస్తే దానివల్ల మీకు ఏదైనా బెనిఫిట్ ఉందా? దట్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మెసేజ్, అది అవసరమే లేదు. బట్ నీకు ఫెయిల్ అయినప్పుడు మెయిల్ వస్తే ఏమవుతుందంటే
ఓకే. నువ్వు దాన్ని చెక్ చేయాలా. నీ ఇన్వాల్వ్‌మెంట్ అవసరము. యూ హావ్ టు ట్రబుల్ షూట్ దట్. సో, నువ్వు వెళ్లి ఎందుకు ఫెయిల్ అయింది అని నువ్వు చెక్ జేయాల. ఓకే. ఎందుకు ఫెయిల్ అయిందని నువ్వు చెక్ జేయాల. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే నోటిఫికేషన్స్‌లోకెళ్ళి అలర్ట్స్ కాన్ఫిగర్ చేశా. ఓకే చేశా. ఓకే. మళ్ళీ ఒక్కసారి ఆ జాబ్‌లోకెళ్ళి అలర్ట్ కాన్ఫిగర్ అయిందా? నోటిఫికేషన్స్ కాన్ఫిగర్ అయినాయా? ఈమెయిల్ కాన్ఫిగర్ కాలేదు. ఈమెయిల్ హైదరాబాద్ వెన్ జాబ్ ఫెయిల్. సో, మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. మన నోటిఫికేషన్స్ కాన్ఫిగర్ అయినాయా లేదా? డబుల్ క్లిక్ కొడితే ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్స్ హైదరాబాద్ కాన్ఫిగర్ అయింది. అలర్ట్స్ ఇక్కడైతే నేను పెట్టలేదు దీనికి అలర్ట్స్. ఎనేబుల్ నేమ్ ఓకే ఏం పెట్టలేదు. చూద్దాం. నోటిఫికేషన్స్లో అయితే ఉంది, షెడ్యూల్ అయితే ఉంది, స్టెప్ ఉంది. ఇప్పుడు జాబ్ ఫెయిల్ అయితేనే నీకు అలర్ట్ రావాలి కదా. మనం కాన్ఫిగర్ చేసింది అలాగా. సో, జాబ్ ఫెయిల్ అయ్యేదానికి మనం ఏదైనా మార్గం చూద్దాం దానికి. ఓకే. జాబ్ ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలా? ఒక చిన్న పని చేద్దాం. ఎర్రర్ ఫైల్ రిపోర్ట్ చేయడానికి స్క్రిప్ట్ లేదు దీనికి. ఇక్కడ ఏదైనా పెడతా తీసుకుంటామో తీసుకోవట్లేదు. మనకి అలర్ట్ రావాలమ్మా. ఫెయిల్ అయిన దానికి అలర్ట్ రావాలా. అది ఎలా రంపిద్దామని చూస్తున్నా. ఒక నిమిషం ఆగండి. మెయింటెనెన్స్ ప్లాన్స్ ఫుల్ బ్యాకప్. ఓకే, విల్ ట్రై. రీస్టోర్ డేటాబేస్ రాజు విత్ నో రికవరీ. Restore database, device, add, ఓకే. ఇప్పుడు ఇక్కడ రాజు అనే డేటాబేస్ రీస్టోరింగ్లో ఉంది, ఆన్లైన్లో లేదు. ఓకే, ఆన్లైన్లో లేదు.
ఇప్పుడు యాజ్ పర్ షెడ్యూల్గా ఈ జాబ్ రన్ అవుతుందని చూద్దాం. ఓకే, ఫుల్ బ్యాకప్ జాబ్ రన్ చేసి చూద్దాం మనం. స్టార్ట్ జాబ్. సో ఇది కానీ ఫెయిల్ అయిందంటే మనకు అలర్ట్ రావాలి. ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో ఫస్ట్ వెరిఫై చేద్దాం. జాబ్ ఫెయిల్ అయిందా? జాబ్ ఫెయిల్ అయింది. ఇక్కడ మనం చూసారంటే ఫెయిల్ అయితే ఇట్లా రెడ్ సింబల్ పడుతుంది. సో ఫెయిల్ అయినప్పుడు మనకి ఏం రావాలంటే వీ హ్యావ్ టు గెట్ ద అలర్ట్. సి ఏమొచ్చింది అలర్ట్ కనిపిస్తుందా మీకు? ఫెయిల్డ్ జాబ్ సిస్టమ్ ఏంది? ఫుల్ బ్యాకప్ జాబ్ కనిపిస్తుందా? ఫెయిల్ అయినట్టు ఏ సర్వర్ నేమ్ వస్తుంది మీకు ఆల్రెడీ, అశోక్ సర్వర్. సో నీకు ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలా? వాట్ వీ హ్యావ్ టు డూ? ఇలా అలర్ట్స్ వస్తే నువ్వు ఆ పర్టికులర్ సర్వర్కి వెళ్ళి, ఓకే సర్వర్ నేమ్ ఏంటి? అశోక్ సర్వర్. ఓకే, అశోక్ సర్వర్లోకి వెళ్ళి ఏ డేటాబేస్ ఏ జాబ్ ఫెయిల్ అయింది? ఏ జాబ్ ఫెయిల్ అయింది? ఫెయిల్డ్ సీక్వెల్ సర్వర్ జాబ్, ఫుల్ బ్యాకప్ సబ్ ప్లాన్ 1. ఓకే, నౌ go to the activity monitor, ఫుల్ బ్యాకప్ జాబ్ సబ్ ప్లాన్ 1. ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయితే నువ్వు ఏం వెరిఫై చేయాలా? రైట్ క్లిక్లోకి వెళ్ళి వైవ్ హిస్టరీలోకి వెళ్ళి నెక్స్ట్ పేజ్ వస్తుంది. దీని మీద ఎక్స్పాండ్ చేస్తే ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో మొత్తం వస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకు చూస్తే నీకు ఎర్రర్ కనిపిస్తుంది ఎందుకు ఫెయిల్ అయిందని. ఎగ్జిక్యూటెడ్ యూజర్ అశోక్ నాయుడు అంటే ఈ యూజర్ ద్వారా జాబ్ రన్ అయింది. ఓకే, ఇక్కడ మొత్తం చూసుకుంటారు ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఇవంతా వస్తుంది. కానీ లాస్ట్లో మనకు ప్రాబ్లం ఇక్కడ తెలుస్తుంది. ఓకే, జాబ్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయింది? ద ప్యాకేజ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్, ద బ్యాకప్ డేటా ఫెయిల్డ్, ఫుల్ బ్యాకప్ డిస్క్ 100% కంప్లీషన్. సో మనం ఇక్కడ వెరిఫై చేయాలి ఎందుకు ఫెయిల్ అయింది. సో దీంట్లో మనకి సీక్వెల్ సర్వర్ ఎగ్జిక్యూషన్ జాబ్ ఫెయిల్డ్. సో దీంట్లో మనకంతా ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ నువ్వేం చేయాలా? జాబ్ ఫెయిల్ అయిందని తెలుస్తుంది. సీక్వెల్ సర్వర్ ఏజెంట్లోకి వెళ్తే నీకు ఎర్రర్ లాగు కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ లాగ్ ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అయినా సరే ఈ అవుట్పుట్లో సీక్వెల్ సర్వర్ ఏజెంట్ అవుట్పుట్లో ఈ ఎర్రర్ లాగ్లో రీజన్ దొరకడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రోగ్రామ్ ఫైల్స్, సి డ్రైవ్. ఓకే, సి డ్రైవ్ ఆ పాత్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, then MS SQL 15, next MS SQL log, కంటిన్యూ. లాగ్ తర్వాత ఏముంది? సీక్వెల్ ఏజెంట్ అవుట్పుట్. సో సీక్వెల్ ఏజెంట్ అవుట్పుట్ ఎక్కడ ఉంది చూడండి. సీక్వెల్ ఏజెంట్ అవుట్ మనం ఇక్కడైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. అవుట్ ఫైల్ సీక్వెల్ ఏజెంట్ అవుట్ ఇక్కడ ఉంది దీంట్లో. సో దీంట్లోకి వెళ్ళి ఓకే దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ చేసి నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి జస్ట్ వన్స్ మనకి ఎందుకు ఫెయిల్ అయిందో ఇక్కడ మనకు వస్తుంది. డేటాబేస్ మెయిల్ ఈజ్ ఎనేబుల్డ్. ఓకే, ఇది ఎనేబుల్ అయింది. స్టార్ట్అప్ సర్వీస్ అకౌంట్ షో అడ్వాన్స్డ్ ఆప్షన్ చేంజ్డ్. సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్ డేటా ఇది. సో ఇక్కడ కూడా మనకు అంతా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదు. వెయిటింగ్ ఫర్ సీక్వెల్ సర్వర్ టు రికవర్ ద డేటాబేస్ MSDB. ఏ టైంకి ఇది ఓల్డ్ ఫైల్. ఇది రీసెంట్ డేట్స్ ఏమున్నాయి? సో రీసెంట్ డేట్ అయితే ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ మనకేముంది? ఎర్రర్ లాగ్స్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్. మేనేజ్మెంట్, సర్వర్ ఎర్రర్ లాగ్స్,
ఎక్స్పాండ్ ది ఎర్రర్ లాగ్స్, డబుల్ క్లిక్, ఏజెంట్ ఎర్రర్ లాగ్స్, క్లిక్. ఇప్పటికెళ్ళి మనకి ఎర్రర్ లాగ్స్ ఏమున్నాయో వెరిఫై చేయాలి. డేటాబేస్ బ్యాకప్, సుధీర్ క్రియేషన్ పేజెస్. చూడండి ఏమొచ్చింది, బ్యాకప్ ఫెయిల్డ్ టు కంప్లీట్ కమాండ్ బ్యాకప్ డేటాబేస్ రాజు, చెక్ ద బ్యాకప్ అప్లికేషన్ లాగ్ ఫర్ దిస్ డీటెయిల్డ్ మెసేజ్. సో ఈ రాజు అనే డేటాబేస్ వల్ల ఫెయిల్ అయిందని చెప్పి మనకి అది హింట్ ఇస్తుంది. ఓకే, సో మనకి ఈ రాజు అనే డేటాబేస్ వల్ల ఫెయిల్ అయినట్టు హింట్ ఇస్తుంది మనకి అది. సో మనం అప్పుడు ఏం చేయాలా, ఈ రాజు అనే డేటాబేస్ పరిస్థితి ఏంది అని వెరిఫై చేయాలి. సో ఇక్కడికి వచ్చి మనము రాజు అనే డేటాబేస్లో చూస్తే రాజు అనే డేటాబేస్ ఎట్లా ఉంది, రీస్టోరింగ్ మోడ్లో ఉంది. సో రీస్టోరింగ్ మోడ్లో ఉంటే బ్యాకప్ అవుతుందా? సో రీస్టోరింగ్ మోడ్లో ఉంది కాబట్టి బ్యాకప్ కావట్లేదు. సో బ్యాకప్ కాలేదు కాబట్టే అది బ్యాకప్ జాబ్ ఫెయిల్ అయింది. బ్యాకప్ జాబ్ ఫెయిల్ అయింది కాబట్టే మనకి జాబ్ ఫెయిల్ అయినట్టు అలర్ట్ ఇచ్చింది. మీకు అర్థమైందా? ఫస్ట్ మనము ఎర్రర్ లాగ్స్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేయాలా. ఫస్ట్ మనకి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. డైరెక్ట్గా ఎదురు ఏజెంట్లోకి వెళ్ళండి. ఓకే, యాక్టివిటీ మానిటర్లోకి వెళ్ళండి. ఆ జాబ్ పేరు ఏది, ఫెయిల్ అయ్యే జాబు ఇది. సో ఈ ఫెయిల్ అయిన జాబ్లోకి వెళ్ళి ఫెయిల్ అయిన జాబ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వైవ్ హిస్టరీలో కొడితే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఎర్రర్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకే, కొన్నిసార్లు మీకు ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది ఎర్రర్. బట్ ఇక్కడ రాలేదంటే లాగ్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఫెయిల్డ్ విత్ ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. సరే ఇక్కడ మనం ఫుల్గా చదవలేదు కాబట్టి ప్రాబ్లం అయింది. ఇక్కడ చూడండి, ఫెయిల్డ్ విత్ ద ఫాలోయింగ్ ఎర్రర్, డేటాబేస్ రాజు కెనాట్ బి ఓపెన్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద రీస్టోర్ ఇఫ్ పాసిబుల్. కనిపిస్తుందా? ఎర్రర్లా కనిపిస్తుందా? ఫెయిల్డ్ విత్ ద ఫాలోయింగ్ ఎర్రర్, డేటాబేస్ రాజు కెనాట్ బి ఓపెన్డ్, ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రీస్టోర్, బ్యాకప్ డేటాబేస్ ఈస్ టర్మినేటెడ్ అబ్నార్మల్లీ, పాసిబుల్ ఫెయిల్యూర్, రీజన్ ప్రాబ్లమ్ విత్ ద క్వరీ, రిజల్ట్ సెట్, priority set, net set correctly, parameters not set correctly, or connection not established correctly. సో గైస్ అర్థమైందా? ఇట్లా మనం వెరిఫై చేసుకోవాలి ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి వెరిఫై చేసుకొని, ఇప్పుడు ఈ రాజు డేటాబేస్ ఓపెన్ చేయలేకపోతున్నావు కాబట్టి రాజు డేటాబేస్లోకి వెళ్తే అది రీస్టోరింగ్లో ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలా, రాజు డేటాబేస్ ఎందుకు రీస్టోరింగ్లో ఉందో ఐడెంటిఫై చేసి ఆ రాజు డేటాబేస్ని ఫిక్స్ చేసి, ఓకే, రాజు డేటాబేస్ని ఫిక్స్ చేసి, ఇప్పుడు రాజు డేటాబేస్ నేను ఫిక్స్ చేసిన ఆన్లైన్లోకి వస్తుంది డేటాబేస్, ఫిక్స్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ జాబ్ రీరన్ చేయడానికి ట్రై చేయాలి. జాబు ఇప్పుడు నేను రీరన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, జాబు నైట్ రన్ స్టెప్ బై స్టెప్, స్టార్ట్ ద జాబ్ కొడితే రీరన్ చేయడానికి రన్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని. ఫెయిల్ అయితే మాత్రం రెడ్ కలర్ సింబల్ పడుతుంది, సక్సెస్ అయితే ఇట్లా గ్రీన్ అయిపోతుంది. ఓకే, సక్సెస్ వచ్చింది, జస్ట్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ కొడతాం కదా, ఇదో సక్సెస్ అయిపోతే ఇట్లా వస్తుంది. ఎప్పుడు లాస్ట్ రన్ ఎప్పుడైంది, నెక్స్ట్ రన్ ఎప్పుడైంది. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ద డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ చేయడం చూపించాను. డేటాబేస్ మెయిల్ కాన్ఫిగర్ అయిన తర్వాత అలర్ట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అలర్ట్స్ కాన్ఫిగర్ చేయడం కూడా మీకు చెప్పాను నేను. సేమ్ ఒకటి దాంట్లో SQL సర్వర్ ఏజెంట్ మీదకి ఇచ్చి రైట్ క్లిక్ వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆ డేటాబేస్ మెయిల్ని సిస్టమ్ అలర్ట్స్లో ఎనేబుల్ మ్యాక్స్ మెయిల్ ప్రొఫైలర్, డేటాబేస్ మెయిల్ ప్రొఫైలర్ ఎనేబుల్ చేసి హైదరాబాద్ మనం ఇక్కడ ఏదైతే కాన్ఫిగర్ చేసినామో దాన్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తే అప్పుడు ఏదైనా జాబ్ ఫెయిల్ అయితే మనకు అలర్ట్స్ వస్తాయి. ఆ జాబ్ మీదకి వెళ్ళి మనం ఎనేబుల్ చేసుకోవాలి. మళ్ళీ ఆ జాబ్ మీద కూడా ఎనేబుల్ చేయాలి. మనం రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయాలి. నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేస్తే మనకి ఏదైనా జాబ్ ఫెయిల్ అయితే వెన్ ద జాబ్ ఫెయిల్, ఎప్పుడు జాబ్ ఫెయిల్ అయితే అప్పుడు మనకు అలర్ట్స్ వస్తాయి. మనం ఇచ్చిన మెయిల్ ఐడికి అలర్ట్స్ వస్తాయి. లైక్ ఇలా వస్తాయి. సో ఇవి ఏమేమి మెయిల్ పెట్టాలా, ఏమేమి పాస్వర్డ్ పెట్టాలా, ఓకే, ఏమేమి సర్వర్ నేమ్ ఇవ్వాలా, ప్లస్ ఏం పోర్ట్ నెంబర్ ఇవ్వాలా అన్నీ మనకు ఆర్గనైజేషన్లో ఇస్తారు. దాని పర్పస్ అది. సో ఏమైనా డౌట్ ఉందా ఈ టాపిక్లో? గైస్ ఎనీ డౌట్? సో వీడియోస్ ఒక్కసారి రివైండ్ చేసుకోండి. నాకు కొన్ని నిమిషాలు మీ